అసలు H1B వీసాస్ ఎవరన్నా ఫారిన్ ఎంప్లాయీస్ కనుక అమెరికాకి రావాలనుకుంటే ఆ కంపెనీ ఏటా $1,00,000 వీసా అప్లికేషన్ ఫీజు పెట్టాలి. ఎవరైతే H1B వీసాస్‌కి కంపెనీ స్పాన్సర్‌షిప్ చేస్తుందో, ఏ కంపెనీ అయితే స్పాన్సర్ చేస్తుందో వాళ్ళకి కట్టాలనమాట. మనం చూస్తే బిగ్ 7 కంపెనీస్ అమెజాన్ కావచ్చు, మెటా కావచ్చు, గూగుల్ కావచ్చు, యాపిల్ కావచ్చు, టెస్లా కావచ్చు, ఇలా చాలా కంపెనీస్ ఇప్పుడు వాటిపైన విపరీతమైన భారం పడనుంది. అలాంటప్పుడు వాళ్ళెందుకు ఏటా $1,00,000 ఖర్చు పెట్టి ఒక ఎంప్లాయీని తీసుకొచ్చుకుంటారు? తీసుకురారు. దాంతో పాటు ట్రంప్ ఇంకో నిర్ణయం కూడా చెప్పాడు. దానిపైన తక్కువ చర్చ జరుగుతుంది. అదేంటంటే H1B వీసా మీద వచ్చిన ఎంప్లాయీస్‌కి జీతాలు పెంచాలని చెప్పి, ఫెయిర్ వేజెస్ ఇవ్వాలి. వాళ్ళకి చాలా వేతనాలు బావుండాలని చెప్పి. అంటే ట్రంప్ సారాంశం ఏంటి అంటే ప్రత్యేకంగా ఇక్కడ అసలు డిస్కరేజ్ చేద్దాం. ఎవరైతే H1B వీసాస్ మీద ఫారినర్స్ వస్తారో వాళ్ళని ఆపేద్దాం. అమెరికా ఉద్యోగాలు అమెరికాకే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికా ఎంప్లాయ్‌మెంట్ అమెరికాకే. ఏదైతే ట్రంప్ క్యాంపెయినింగ్‌లో చెప్పాడో దాన్ని నిజం చేస్తున్నాడు. తెలివిగా ఇండైరెక్ట్ వేలో చెప్తున్నాడనమాట. అంతేకాదు దీని ద్వారా మనకి $100 బిలియన్ డబ్బులొస్తాయి. ఈ డబ్బులు మొత్తం కూడా మేము అమెరికా అప్పులు తీరుస్తాము, ఫండింగ్ చేస్తాము, అమెరికాలో సంబంధించిన ఖర్చు పెడతాము, అమెరికా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇదే స్పీచ్‌లో చెప్పాడు.